ఇక పెళ్ళి అయిపోయినాక భోజనాల టైం, ఇక భోజనాలు కూడా ఎండింగ్కి వచ్చినప్పుడు పోతే ఎట్లుంటుందో మాకు కూడా గట్లనే అనిపించింది. ఏంటంటే ఇక అయిపోయే టైంలో ఈ ఎగ్జిబిషన్ తీసేసే టైంలో పోయినాము. అన్నీ అక్కడ ఏం ఆడుకోవడానికి అయితే ఉన్నాయి కానీ అన్నీ తీసేస్తున్నారు. ఇక ఈ వీడియోలో అయితే మీకు ఏమేమి ఉన్నాయి ఎగ్జిబిషన్లో, మేము ఏమేమి చూసినాము, ఎక్కడెక్కడ తిరిగినాం అనేది మొత్తం చూపిస్తా. జర చూడండి. పబ్లిక్ కూడా ఎక్కువగా అనిపించలేదు. ఈవినింగ్ టైంలో వెళ్ళినాము. చూడండి ఒకసారి, ఇక్కడ లైవ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఆస్ట్రిచ్లు, ప్యారెట్స్, ర్యాబిట్ ఇట్లాంటివి పెట్టిర్రు. మస్తు అనిపించింది. ఇక గేమ్స్ అయితే జాయింట్ వీల్ ఇట్లాంటివి చాలా రకరకాలుగా ఉన్నాయి. మేమైతే ఒకటి ఇది ఎక్కినాము. దీంట్లో తిరుగుతూనే ఉన్నాము. మంచిగా పిల్లల కోసం అయితే మజా ఉంటుంది. చూడండి, లాస్ట్ కు గేమ్ అయితే ఆడినాము. దానిలో గిఫ్ట్ ఏం వచ్చిందో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఆ గిఫ్ట్ ఏందనేది చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటా. నేను కూడా మస్తున్నా. నా కెమెరా కళ్ళతోటి మీకు నయనానందం కలిగించడమే నా నరేన్ వ్లాగ్స్. నేను మీ నరేంద్ర కంది. ఈ వీడియోలో మీకు కుకట్పల్లిలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చినాము. 100 రూపాయలు అయితే టికెట్ ఉంది. లోపల మాత్రం పబ్లిక్ చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే అయిపోయే టైంకి ఈ ఎగ్జిబిషన్ అంతా ఇక తీసేస్తున్నారు. ఆ టైంకి వెళ్ళినాము. పబ్లిక్ అయితే చాలా తక్కువగానే ఉన్నారు. లోపల మాత్రం ఎంటర్ కాగానే మనకి చూడండి తాజ్మహల్ సెట్ అయితే మస్తుగా అనిపించింది. ఇక్కడైతే ఫోటోలు దిగుతున్నారు వచ్చిన వాళ్ళు అయితే. తాజ్మహల్ సెట్ వెనకాలనే ఆర్టిఫిషియల్గా యానిమల్స్, బర్డ్స్ ఒకటి సెట్టింగ్ అయితే చేసిర్రు లైటింగ్ తోటి. చాలా మస్తు అనిపించింది ఉండే. ఒకటి ఏంటంటే పబ్లిక్ ఒకటి తక్కువగా ఉన్నారు. ఏంటంటే ఎండింగ్ టైం అంటే ఇక తీసేసే టైం ఆల్మోస్ట్ చాలా మంది ఇక్కడ విజిట్ చేసి ఉంటారు. మేము వచ్చిన టైంకి అయితే పబ్లిక్ చాలా తక్కువగానే ఉన్నారు. తాజ్మహల్ సెట్ వెనకాల పోయిన తర్వాత ఒక సెట్ అంటే ఒక స్టెప్స్ దిగగానే ఇక్కడ యానిమల్స్, బర్డ్స్ ఇట్లాంటివి ఆర్టిఫిషియల్గా లైటింగ్ ఎఫెక్ట్ తోటి చాలా అద్భుతంగా సెట్ చేసారు. ఇక్కడ చూడండి పెంగ్విన్స్, రకరకాల బర్డ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా లైట్ తోటి ఆ లైవ్లీ ఎఫెక్ట్ అయితే తీసుకొచ్చారు. పిల్లలకైతే చాలా ఇక్కడ చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా, వాళ్ళ అంటే చూసి చాలా ఎగ్జైట్మెంట్లా ఫీల్ అయ్యే విధంగా వాళ్ళు అరేంజ్ చేశారు ఇక్కడ. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యాక్చువల్గా ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 months నుంచి నడుస్తుందంట. మేము రావడం మాత్రం చాలా లేట్గా వచ్చాము. ఎగ్జిబిషన్ అంటేనే ఆ జెయింట్ వీల్, అన్ని ప్లేయింగ్ గేమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ లైవ్లీగా ఈ ఎలిఫెంట్ ఇట్లాంటివన్నీ బాగా అట్రాక్టివ్గా పెట్టారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది చూస్తుంటే.
ఇక్కడ చూడండి క్రొకడైల్ కూడా ఆ మూమెంట్స్ చూస్తుండే నిజంగా క్రొకడైల్ ఉన్నదేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అంత అద్భుతంగా ఈ సెట్టింగ్ అయితే చేశారు. హాయ్ చెయ్, హలో చెయ్, హలో చెయ్, హలో చెయ్. ఇక్కడ ఇవన్నీ చూసేసిన తర్వాత బయటికి వెళ్తే మనకు అక్కడ షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అన్ని వస్తువులు ఏంటంటే గ్రాసరీస్, పిల్లలకు ఆడుకునే వస్తువులు, ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడే చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్స్ కూడా పెట్టారు. అంటే ఎగ్జిబిషన్ అంటేనే పిల్లలకు ఎంజాయ్ చేసే విధంగా ప్లే గేమ్స్, దాంతోపాటు ఇక్కడ గ్రాసరీస్, ఏమైనా ఇంట్లో అవసరం ఉండేటి వస్తువులు కూడా ఇక్కడ చాలా ఐటమ్స్, బెడ్షీట్స్, అట్లాంటి రకరకాల షాప్స్ అయితే ఉన్నాయి. ఎగ్జిబిషన్ అంటే పబ్లిక్ తోటి కలకలలాడుతుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. అది నైట్ టైంలో ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఎండింగ్ టైంగా అయిపోయే టైం కాబట్టి పబ్లిక్ లేరు. అది కాక మేము ఈవినింగ్ టైంలో వచ్చాము. నైట్ టైము లైటింగ్ ఎఫెక్ట్లో మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఈ షూటింగ్ గేమ్ కూడా ఆడుతున్నారు చాలామంది ఇక్కడ. ఇంకొక అట్రాక్షన్ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే లైవ్లీ బర్డ్స్ కూడా పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్తాం, చూస్తుండండి. చూడండి, మనకి ఇక్కడ ఎంటర్ కాగానే రైట్ సైడ్ మనకు ఆస్ట్రిచ్ బర్డ్ అయితే కనిపిస్తుంది. చూడండి, మామూలుగా అయితే ఇవి జూ పార్క్ వెళ్తేనే అక్కడ మనకు కనిపిస్తాయి, కానీ వీళ్ళు అట్రాక్టివ్గా అంటే జనాలను అట్రాక్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ లైవ్లీ యానిమల్స్ను కూడా వీళ్ళు పెట్టారు. చూడండి, రకరకాల బర్డ్స్ని అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. చూడండి, చిన్న చిన్న బర్డ్స్, చిన్న చిన్న ప్యారెట్స్. వావ్, అంటే గ్రీనరీలో పెట్టారు, చాలా అద్భుతంగా. అంటే పిల్లలైతే చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, కెమిలియాన్స్ కూడా పెట్టారు ఇక్కడ. ఇక్కడికి వస్తే మాత్రము పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వీటితో చూస్తుంటేనే వాళ్ళ ఆనందం అయితే చాలా మామూలుగా లేదు. ర్యాబిట్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ర్యాబిట్. డక్స్ కూడా ఉన్నాయి. చూడండి, రకరకాల డక్స్ పెట్టారు. బర్డ్స్ అయితే ఆ లవ్ బర్డ్స్ని కూడా పెట్టారు. ఎంత అద్భుతంగా ఆ సౌండ్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. చూడండి ఒకసారి, వావ్.
ఇక్కడ ఈ బర్డ్స్ అన్ని చూసేసిన తర్వాత నెక్స్ట్ గేమింగ్ జోన్ అనమాట. ఇక్కడ గేమింగ్ జోన్స్ రాగానే ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనకు జాయింట్ వీల్ అవుతుంది. పబ్లిక్ అయితే ఉన్నారు కానీ అంత ఎక్కువగా లేరు. ఈవినింగ్ టైము చూడండి, ముందర పిల్లలు ఆడుకోవడానికి అవి పెట్టారు. తర్వాత ట్రైన్ ఉంది. ఇక్కడ చాలా చాలా ఆడుకునేటివి, పిల్లలు ఆడుకునేటివి చాలా ఉన్నాయి. వాటికైతే సపరేట్ చార్జ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇదైతే ఎక్కినాం మేము. ఒక 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ పర్సన్కి. ఇద్దరికి 160 రూపీస్ అన్నమాట. కొన్ని రౌండ్స్ అయితే కొట్టాడు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి పానీపూరి ట్రై చేసినాము. పానీపూరి అంతగా నచ్చలేదు. ఈ ఎగ్జిబిషన్లో చాలా రకరకాల గేమ్స్ ఇందాక చూశారు కదా, చాలా రకాల గేమ్స్ ఉంటాయి. మేము కూడా ఒక గేమ్ ఆడాము చూడండి. ఇక్కడ ఈ గేమ్ చూస్తున్నారు కదా, ఇది నంబర్స్ గేమ్ అనమాట. 50 రూపీస్ ఇస్తే ఒక 6 బాల్స్ ఇచ్చాడు మాకు. ఆ 6 బాల్స్ అంటే వేస్తే నంబర్స్ వచ్చిన కౌంట్ చేసేస్తే ఆ కౌంటింగ్ నెంబర్ పై ఉన్న గిఫ్ట్ అయితే మనకి ఇస్తారు. కాకపోతే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ గిఫ్ట్ అయితే మనకు రాదు. వాళ్ళ నంబర్స్ అట్లా ఆ విధంగా సెట్ చేస్తారేమో కానీ. నాకు చూడండి లాస్ట్కి అయితే ఒక చిన్న బాక్స్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, అది ఫ్రెండ్స్ మనకు వచ్చిన గిఫ్ట్. చూశారు కదా ఈ ఎగ్జిబిషన్ కుకట్పల్లిలో నెక్సెస్ మాల్ దగ్గరలోనే పెట్టారు. ఆల్మోస్ట్ ఇది అయిపోయిందంట, తీసేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే జర్రా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నరేన్ వ్లాగ్స్.